నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించరాదు. రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరిక. రెండవ రోజుకు చేరిన అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల నిరవధిక సమ్మె. సమాజంలో సేవా సంస్థల పాత్ర ప్రముఖమని, అందులోనూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ చేస్తున్న సేవలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర నాయకులు కనపతి రత్నాకర్ అన్నారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్లబ్ సేవలను అభినందిస్తూ అభినందన సభ జరిగింది. సభకు తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు అంబడి శ్యామ్ సాగర్ అధ్యక్షత వహించారు. రత్నాకర్ మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను ఫెడరేషన్ సభ్యులైన 34 మందికి పోస్టల్ ప్రమాద బీమా రోటరీ అందించడం హర్షణీయమన్నారు. 14,400 ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళి ద్వారా రోటరీ కార్యవర్గం చెల్లించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు సేవలు గుర్తించి క్లబ్ ద్వారా పోస్టల్ ప్రమాద బీమా కల్పించడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు ముందుంటారని, వారి సేవలు ఉన్నతమైనవని ప్రశంసించారు. జర్నలిస్టులకు తమ వంతు సేవలు అందించడంలో ముందుంటామని రోటరీ క్లబ్ సెక్రటరీ నల్లూరి వెంకటేశ్వరరావు, కోగంటి శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, కడారి చేతన్ రాజ్, క్లబ్ పూర్వ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. అనంతరం పోస్టల్ ప్రమాద బీమా బాండ్ పత్రాలను ఫెడరేషన్ సభ్యులకు అందజేశారు. అనునిత్యం రోటరీ మేము ప్రజలు వారికి అవసరమైనటువంటి చిరు సాయం చేయటం మీద దృష్టి పెట్టి తిరుగుతూ ఉండే మేము ఆ ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారానికి వాటిని ప్రభుత్వాలకు చేరవేయడంలో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి మీడియా మిత్రులకి ప్రమాద బీమా ఒక చేయూతగా మేము అందించాం. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి రహదారులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వారి ప్రయాణం ఆగదు. అటువంటి ప్రయాణంలో వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి ప్రమాద బీమా ఉపయోగపడుతుందని చెప్పి వారికి అది కల్పించిన అసోసియేషన్ వారికి గతంలో నుంచి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షల రూపాయల ప్రమాద బీమాని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పొట్ల పున్నయ్య, మేకల సుబ్బారావు, గురిందపల్లి ప్రభాకర్రావు, బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్, ఎన్జే శామ్యూల్, గుమ్మడి ప్రకాశ్రావు, అచ్యుత సాంబశివరావు, సిహెచ్ చంద్రశేఖర్, మునిపల్లి శ్రీకాంత్, బొరిగర్ల చంద్రమోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో సభ్యులైన 34 మంది జర్నలిస్టులకు ఈరోజు పోస్టల్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించారు. ఒక్కొక్కరికి 10 లక్షల బీమా సౌకర్యాన్ని మేము రోటరీ క్లబ్ ద్వారా అందుకున్నాం. వారు చేసిన ఈ సహాయానికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో రోటరీ క్లబ్ చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ మా సహకారం ఉంటుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇష్యూ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏదన్నా అవసరమైనప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వాళ్ళు సర్వీస్ చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నారు. కాబట్టి ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ చేపట్టిన నిర్వాధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. రెండవ రోజు దీక్షలను సిఐటియు ప్రధాన కార్యదర్శి వై నేతాజీ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నదని, ప్రజాస్వామ్య పద్ధతులలో యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి సమ్మెను విరమింప చేయడానికి ప్రయత్నాలు చేయకపోగా సమ్మెలో ఉన్న వారిని తొలగిస్తామని బెదిరించడం
సరైన విధానం కాదన్నారు. సమస్యలను పరిష్కరించిన ఎడల రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకొని సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి సిఐటియు తరఫున ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పోరాడేటువంటి వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేయటం అని చెప్పేసి అనేటువంటిది అసాధ్యమైనటువంటి అంశం. చట్టరీత్యా కూడా అది చెల్లుబాటు అయ్యేటువంటిది కాదు. సమ్మె చేయటం అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దానికి అనుగుణంగానే తగినంత ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చి మరీ సమ్మె చేయటం అనేటువంటి జరిగింది. అట్లాగే ఉద్యోగుల మీద అణిచివేత చర్యలకు పాల్పడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి ఎన్నికైనటువంటి సంఘటనలు మన ముందు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి పద్ధతుల్లోనే అణిచివేతలు పూనుకున్నాడు ఉద్యోగుల మీద, అంగన్వాడీల మీద అప్పట్లో. ఆ తర్వాత జరిగిన 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అట్లాగే గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఉద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించి సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళందరినీ తొలగించింది. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. గత ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం, ఉద్యోగులు సమ్మె పోరాటాల పట్ల తీవ్రమైనటువంటి అణిచివేతకు పాల్పడటమే కాకుండా ఉద్యోగుల్ని అవహేళన చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అత్యంత ఘోరంగా ఓడిపోయి ఇవాళ మంచాన పడి ఉన్నాడు. ప్రభుత్వం వీళ్ళని డిమాండ్స్ని సానుకూలంగా వాళ్ళతో చర్చించి పరిష్కారం చేయకపోతే, జీతాలు పెంపుదల చేయకపోతే కనుక ఈ సమ్మె ఎన్ని ఆటంకాలను ఎదుర్కొ. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ అలీ, యూనియన్ అధ్యక్షురాలు అనురాధ, ప్రధాన కార్యదర్శి ఏవిఎన్ కుమారి, ఎలిజబెత్ రాణి, రమాదేవి, పావని, అంజనీ కుమారి, పుష్పలత, నాగరాజు కుమారి తదితరులు పాల్గొన్నారు. మరి మన ప్రభుత్వం, మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా అందరికీ అడగకుండానే, నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను తెలంగాణ కంటే మీకు వేతనం ఎక్కువ ఇస్తాను అని అన్నారు. ఆ మాట నిలబెట్టుకోలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ఇవ్వమంటే ఆ విషయం ఇవ్వటం లేదు. మరి మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు చేయమని అడుగుతూ ఉన్నాము. మేము కనీస కోరికలే కోరుతూ ఉన్నాము. మితిమించిన కోరికలు ఏమి కోరట్లేదు. మరి కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. ఇకపోతే మరి లబ్ధిదారులకి సరైన ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వమని అంటున్నాము. అందులో నాణ్యమైన ఫుడ్ అది కూడా లేదు. ఇప్పటికి మరి ఇన్నిసార్లు, అంతకుముందు 36 గంటలు సమ్మె చేసినప్పుడు కూడా ఇవే మద్దతు పెట్టింది మేము. అప్పుడు ఎటువంటి స్పందన లేదు మాకు. ఒక 60-70 మంది బెనిఫిషియర్సు, 100 మంది బెనిఫిషియర్సు ఉండ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. గర్భవతులు, బాలింతలు, వాళ్ళ ఎత్తులు, వాళ్ళ బరువులు, వాళ్ళ HB% ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటూ నెల నెల గ్రోత్ మానిటరింగ్ చేసుకుంటూ వైఎస్ఆర్ యాప్లో చేయాలి. వాళ్ళని ఫేస్ తంబని మళ్ళీ వైఎస్ఆర్ మన రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గర్భిణీ బాలింతని నమోదు చేసుకున్న తర్వాత నెలలో 2 సార్లు వాళ్ళకి ఫేస్ తంబు తీయాలి. వాళ్ళు గ్రామంలోనే ఒక నెలలో ఏదైనా హెల్త్ చెకప్కి వెళ్ళొచ్చు, లేకపోతే నిద్ర అనే దానితో కూడా వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేము దానికోసం చాలా సఫర్ అవుతున్నాం. ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి
వాళ్ళని ఇప్పుడు బెడ్ రెస్ట్ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళని ఫేస్ యాప్ తీయాలి. అనేక కారణాలు చెప్తారు. ఇవన్నీ సఫర్ అవుతూ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే స్కీమ్ని అవలంబిస్తే మేము ఎన్ని యాప్ల్లోనైనా మా కార్యక్రమాలు, మా దినచర్యలు. ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల్ని బదిలీ చేస్తున్నట్లు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు తెలిపారు. ఒక చోట పనికిరాని వారిని మరొక చోటకి పంపుతుంటే ప్రజలేమో ఎవరైనా ఒకటే కదా అంటున్నారని, తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తనపై కూడా ప్రజల్లో అదే దురభిప్రాయం ఉందనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలని నక్క ఆనంద్ బాబు సూచించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సీట్లు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉన్నారు. ఒక చాడ పనికిరాని ఇంకో చాడ పంపుతా ఉన్నారు. ఇవాళ ముందు మీ పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్కడు కింద స్థాయిలో ఉన్న నాయకుడు విచ్చలవిడిగా వీళ్ళు దోపిడీ చేసేశారు. నువ్వేమో తిరిగి మా మీద పెడతా ఉన్నావు. మాకేం ఏడుపు లేదు. ఒక రాజకీయ పార్టీగా మేము ఒక విమర్శ చేసాం, సద్విమర్శ. ఈ విధంగా మారుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాం మేము. అంతేగా నువ్వు ఎటు మార్చుకుంటే, నియోజకవర్గాలు మార్చుకుంటే, లేకపోతే వాళ్ళకి సీట్లు తీసేస్తే మాకు వచ్చే నష్టం లేదు. నువ్వు ఏ సీట్లు నియోజకవర్గాలు మార్చినా ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డగోలు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తా నాశనం చేసేశారు. ఇవాళ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇవాళ నీ సీట్లు మార్పిడి అటు అటు చేసుకుంటా ఉన్నావు. నువ్వేం చేసుకుంటే మాకెందుకు? చేసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకో. నీకంటే ఎక్కువ బీసీలకి మొట్టమొదటగా గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ. ఇవాళ నీకు అసలు ఇక్కడ ప్రజలకు రక్షణ లేదు, ప్రజలకు విశ్వాసం లేదు. ప్రజాభిప్రాయం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నిన్ను భరించే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు లేరు, సిద్ధంగా లేరు. నాశనం అయిపోయింది రాష్ట్రం. 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఇవాళ సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏ సర్వే చెప్పినా ఏ చెబుతున్నారు, ఇవన్నీ నీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మొత్తం కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి అటు షఫలింగ్ చేసి ఏదో షో చేస్తూ ఉన్నావు. దీంతో ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు మీ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. వైనాట్ 175 కాదు, నీకు 0 రాబోతా ఉంది. పులివెందులో కూడా నువ్వు ఓడిపోతావు. ట్రాన్స్ఫర్లు వీళ్ళని చేయటం కాదు, నువ్వు కూడా ట్రాన్స్ఫర్ అక్కడ. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని, ముఖ్యంగా డ్రైవర్ సీటు పక్కన ఆటో వెనుక డోర్ తెరిచి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని, అది చట్టవిరుద్ధమని, అటువంటివి తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా పర్మిట్ లేకుండా ఆటోలను నడుపుతున్నారని, అటువంటి వారికి 10,000 రూపాయల జరిమానాను విధించడం జరుగుతుందని రాఘవరావు తెలిపారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్కి, ఓనర్స్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొన్ని వెహికల్స్ పర్మిట్ లేకుండా తిరుగుతూ ఉన్నాయి. అంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటారు, పర్మిట్ తీసుకోవట్లేదు. పర్మిట్ తీసుకోకపోతే వితౌట్ పర్మిట్ కనుక వెహికల్ ఆపరేట్ చేస్తే నో పర్మిట్ కింద 10,000 రూపాయలు ఫైన్ ఉంది. కాబట్టి ఆ 10,000 ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే ఈ చాలా ఆటోలు బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి జనాన్ని కూర్చోబెడుతున్నారు, డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెడుతున్నారు. బ్యాక్ డోర్ అసలు ఓపెన్ చేయకూడదు. బ్యాక్ డోర్లో ఎవరిని కూడా మనుషులు, ప్యాసింజర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ డోర్ తీసి ఆటో వాళ్ళు ఎక్కించకూడదు. ఎక్కిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మా దగ్గర ఫిట్నెస్కి వచ్చినప్పుడు విధిగా అన్నిటినీ వెల్డింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత వెల్డింగ్ తీసేసి వెనక్కి ఎక్కించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద మాకు పట్టుబడితే ఎన్ఫోర్స్మెంట్లో కంపల్సరీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. బ్యాక్ డోర్ అసలు తీయొద్దు, తీసి అసలు ప్యాసింజర్ని అలౌ చేయకూడదు. ఇలా చేసిన వేళ మాకు కనుక ఎన్ఫోర్స్మెంట్లో మాకు ఇట్లా బ్యాక్ డోర్ ఓపెన్ చేసి దొరికితే మనం ఫైన్ విధించడం జరుగుతుంది. అవసరమైతే కోర్టుకు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసిక్యూషన్. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో బాలల విభాగంలో లాంగ్ జంప్, హై జంప్, వాలీబాల్, ఖోఖో పోటీలు, బాలికలకు ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షబీనా ముఖ్య అతిథిగా పాల్గొనగా కళాశాల ప్రిన్సిపల్
వి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న షబీనా మాట్లాడుతూ, నేటి యువతి యువకులు ప్రాణం లేని ఫోన్తో ఎక్కువసేపు గడుపుతూ మన ప్రాణదాత అయిన అమ్మను అశ్రద్ధ చేస్తున్నారని, అమ్మతో ఆనందంగా గడుపుతూ శ్రద్ధగా చదువుకుంటూ ఏదో ఒక క్రీడలో రాణించాలని సూచించారు. ఇలా నన్ను చీఫ్ గెస్ట్గా ఇక్కడ నెహ్రూ నికేతన్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేసిన ప్రిన్సిపల్ మేడంకి, నెహ్రూ నికేతన్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. మేనేజింగ్ డైరెక్టర్ మొళికాంత్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా కార్యకలాపాలలో పాల్గొనడం వలన శారీరక దారుఢ్యంతో పాటు జట్టు కృషి, నాయకత్వం, జవాబుదారీతనం, సహనం, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు లభిస్తాయని అన్నారు. ఈ రోజు ఏంటంటే స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఓన్లీ అకాడమిక్స్, మార్క్స్ దీని మీద కాన్సన్ట్రేట్ అయిపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అట్లా వాళ్ళకి ఆ స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్ ఉండటం కోసం మనం ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ ఇలా షబీనా గారు వచ్చి స్టూడెంట్స్ని మోటివేట్ చేయటము, and she is a very good example to say that nothing is impossible in life. ఏదైనా మనం గట్టిగా కాన్ఫిడెంట్గా కోరుకుంటే ఏదైనా చేయగలం అని చెప్పి ఆవిడ ఒక ఎగ్జాంపుల్గా ఇవాళ స్టూడెంట్స్ ముందు నిలబడటము, ఆవిడని ఆదర్శంగా తీసుకొని మన స్టూడెంట్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, చాలా మంది క్రీడలకు పాఠశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, కళాశాల స్థాయిలో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షబీనాను నెహ్రూ నికేతన్ యాజమాన్యం దుశ్శాలువ, జ్ఞాపిక, పూలమాలలతో పాటు 10,000 రూపాయల నగదును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు డి ప్రకాశ్రావు, బాలబాలికలు, అధ్యాపకులు పాల్గొన్నారు. సో ఇవాళ మనం నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్లో స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మేము ఎప్పుడు కూడా నెహ్రూ నికేతన్లో అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని బిలీవ్ చేస్తూ వచ్చాం. దానివల్లనే మేము దాని గురించి మేము చాలా స్పోర్ట్స్ కండక్ట్ చేయటం, చాలా యాక్టివిటీస్, సింగింగ్ కాంపిటీషన్స్, డాన్సింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, ఇలా చాలా పిల్లలకి మేము కండక్ట్ చేస్తూ వచ్చాం. ఈ రోజుల్లో మీరు చూస్తే ఇప్పుడు జూనియర్ 10th వరకే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే ఒక ఎజంప్షన్లో ఉంటారు. ఇంటర్మీడియట్ నుంచి స్పోర్ట్స్ అక్కర్లేదు అంటున్నారు. బట్ స్పోర్ట్స్ ఈజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీబడీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మన బాడీ రిలాక్స్ అవుతుంది. సో ఫిజికల్గా, మెంటల్గా మనం అలర్ట్గా ఉంటేనే రేపొద్దున మనం అకాడమిక్స్గా కానీ ఏదైనా సాధించాలంటే లైఫ్లో ఫిజికల్ అలర్ట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ ఎంత ముఖ్యమో ఫిజికల్ అలర్ట్నెస్. బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణ 29వ వార్డులో పర్యటించారు. వార్డు మొత్తం పర్యటించి వార్డులోని సమస్యలను, అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డులో కొన్ని చోట్ల డ్రైన్లు, కల్వర్టుల సమస్యను గుర్తించడం జరిగిందని, త్వరలోనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా సైడ్ డ్రైన్లపై అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటి కారణంగా మురుగునీటి పారుదల సమస్య తలెత్తుతుందని, నిర్మాణదారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. చెత్త చెదారాలను మురుగు కాలువల్లో పడేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 29వ వార్డు పర్యటిస్తానికి వచ్చాము. అన్ని వార్డుల్లో భాగంగా ఈరోజు ఈ వార్డుకు వచ్చేతలకి ఈ కాలువల మీద ఎక్కువ ఈ మెట్లు నిర్మించుకోవడం జరిగింది. అందువల్ల ఈ వాటరు డ్రైనేజీ కూడా సరిగా నడకపోతా కొంచెం ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే కలవాటు దగ్గర మరీ డౌన్ అవుతానా మురికి నీరు అవి వస్తాయని చెప్పడం కూడా జరిగింది. అవి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటామని, అలానే ఈ కాలువల మీద రేకులు, ఈ కర్రలు ఇలా పెడతాం జరిగింది. ప్రజలకు కూడా రిక్వెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కవర్లు అవి అతుకుమిస్తారని కోరుకుంటూ, అలానే మన మున్సిపల్ సిబ్బంది కూడా వస్తడం జరిగింది. దాదాపు 10 వార్డుల దాకా చూడటం జరిగింది. అన్ని వార్డులు దాదాపు అన్ని డ్రైనేజీ కానీ అలా చాలా సమస్య తొందరగానే పరిష్కరించాం. అలానే మిగతా వార్డుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా బాగా చేస్తామని కోరు. అయితే కొన్ని కాలువలు ఈ కల్వర్ట్ డౌన్ అవడం మూలాన కూడా వాటర్ వెళ్ళక చాలా ఇబ్బందిగా ఉందని
చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. అయితే మేడం గారు దాన్ని వెంటనే నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పారు. అయితే ఇంకా ఈ మా వార్డుకు వచ్చేసరికి శానిటరీ సిబ్బంది తక్కువ ఉండటం వల్ల మా వార్డులో ఏంటంటే ఈ చెత్త కానీ అవి తీయటం, కాలువలు తీయటం కొద్దిగా లేట్ అవుతుంది. దాన్ని కూడా మేడం గారికి తెలియజేశాము. మేడం గారు కూడా స్పందించి వర్కర్స్ను కూడా కొద్దిగా ఎక్కువ పెంచేటట్టు నేను చేస్తానని చెప్పాను. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనాలలో భాగంగా తెనాలి రూరల్ కొల్లిపురం మండలాలు హిందూ సమ్మేళనం కార్యక్రమం 15వ తేదీ శుక్రవారం గుడివాడ శివాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కడియాల సునీల్ కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు అయోధ్య నుండి వచ్చిన అక్షతల స్పర్శ కార్యక్రమం అనంతరం జ్యోతి ప్రజ్వలన భజన సంగీతంలో మొదలు 11 గంటలకు శోభాయాత్ర, 12 గంటలకు హిందూ సమ్మేళన సభ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరణాగతి గోష్ఠి పీఠాధిపతులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామీజీ వారు పాల్గొంటారని, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు తదితరులు పాల్గొంటారని, ఈ యొక్క కార్యక్రమంలో శ్రీరామ భక్తులు, భజన సంఘాల వారు, అయ్యప్ప సంఘాల వారు, సమరస సేవా ఫౌండేషన్ గ్రామ ధార్మిక సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయోధ్య రామజన్మభూమిలో జనవరి 22వ తారీఖు నూతన ప్రతిష్టా కార్యక్రమం ప్రపంచ స్థాయిలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మన హిందువులందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య బాలరాముడికి పూజ చేసినటువంటి కలశ స్థాపనలో ఉపయోగించినటువంటి పూజితాక్షతలు ప్రతి ఇంటికి కూడా, ప్రతి గృహానికి కూడా చేరాలి అనే సదుద్దేశంతో మరి అయోధ్య నుంచి అక్షతలు జిల్లా, మండల, రాష్ట్ర స్థాయిల్లో అంతా పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా మన కోపెల్ల దగ్గర ఉన్నటువంటి గుడివాడ గ్రామంలో అక్షతలు రూరల్ గ్రామాలన్నిటికీ సంబంధించిన అక్షతలు ఉంచబడ్డాయి. మరి తెనాలి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకి కూడా ఈ అక్షతలు స్పర్శ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుంది. ఈ స్పర్శ కార్యక్రమం పూర్తయిన అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం తెనాలి మరియు కొల్లిపురం మండలాల యొక్క భజన మండలి బృందాల వారిచే హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనంలో భాగంగా భజన బృందాల వారిచే భజనా కార్యక్రమాలు, అలాగే అవి పూర్తయిన తర్వాత ఈ పూజాక్షతలు గ్రామంలో శోభాయాత్రగా ఊరేగించు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించరాదు, రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరిక. రెండవ రోజుకు చేరిన అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.